ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను సేబర్ ప్లగిన్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కోసం. అది కూడా మ్యాక్‌బుక్‌లో అని. సో మ్యాక్‌బుక్ అంటే మ్యాక్‌బుక్ ఎయిర్ అనే కాదు, మీరు యూజ్ చేస్తున్న ఎటువంటి యాపిల్ డివైస్ అయినా సరే ఈ వీడియో ఒకటే అనమాట సొల్యూషన్ మీకు. సో ఒకవేళ మీకు తెలియట్లేదు ఎలా ఇన్‌స్టాల్ చేయాలి పర్ఫెక్ట్‌గా, అండ్ ఒకవేళ ఇన్‌స్టాల్ చేసినా కూడా మీకు కరెక్ట్‌గా చూపియట్లేదు అంటే ఈ వీడియో మీకు వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. సో ఈ వీడియో చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకైతే నీట్‌గా అయితే చూపిస్తాను ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, అండ్ ఆల్సో సేబర్ ఎఫెక్ట్‌ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో ఎలా సెర్చ్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు అని. నేనైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లేకుంటే కామెంట్ పిన్డ్ సెక్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే క్లిక్ చేయండి, మీరు ఈ వెబ్సైట్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. లేదు అంటే మీరు ఈవెన్ కావాలనుకున్నట్లయితే ఎంటర్ చేసినా కూడా పర్లేదనమాట. సో వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ లాస్ట్లో మీకు డౌన్లోడ్ బటన్ అయితే కనిపిస్తుంది. అక్కడ మీకు సపరేట్ సెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. విండోస్కి ఒకటి, మ్యాక్ ఒకటి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది మ్యాక్. తర్వాత మ్యాక్‌లో డౌన్లోడ్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఫోల్డర్ ఉంటుంది కదా, అంటే ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడ ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేయండి. తర్వాత దాని మీద డబుల్ క్లిక్ అయితే చేయండి అనమాట. ఇదేంటంటే మనకి ఒక జిప్ ఫార్మాట్లో అయితే డౌన్లోడ్ అయి ఉంటుంది. సో మీరు డబుల్ క్లిక్ చేసిన వెంటనే అది ఇంకొక ఫైల్ అయితే క్రియేట్ చేస్తుంది. అది .dmg ఫైల్ అనమాట. ఈ .dmg ఫైల్‌ని మళ్ళీ డబుల్ ప్రెస్ కనుక చేసినట్లయితే ఇప్పుడు మీరు ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఒక విండో అయితే పాప్ అవుతుంది. ఇక్కడ మీరు ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ అథెంటికేషన్, మీ పాస్వర్డ్ ఏదైనా సరే ఉంటుంది కదా, అవన్నీ అయితే ఇవ్వండి. తర్వాత ఇంకొక విండో అయితే పాప్ అవుతుంది. అక్కడ మీరు ఓపెన్ మీద క్లిక్ చేసి తర్వాత అన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వండి అనమాట. తర్వాత మీకు సేబర్ అయితే ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ ఆల్మోస్ట్ విండోస్‌కి సిమిలర్‌గా అయితే ఉంటుంది. కానీ దీంట్లో కొంచెం మనం పర్మిషన్స్ అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకి మొబైల్‌లో ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేస్తున్నామంటే అక్కడ మీకు లొకేషన్ అని, కెమెరా అని ఇవన్నీ అడుగుతుంది కదా. సేమ్ అదే విధంగా మ్యాక్‌లో కూడా ఈ పర్మిషన్స్ అయితే చూపిస్తుందన్నమాట. సో ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇన్ కేస్ ఓపెన్ చేసినట్లయితే దాన్నైతే క్లోజ్ చేసేసేయండి. ఫోర్స్ క్లోజ్ అయితే చేయాలన్నమాట. లేదు మీకు తెలియట్లేదు అంటే సింపుల్గా ఒకసారి మీ మ్యాక్‌ని షట్ డౌన్ చేసేసి మళ్ళీ రీస్టార్ట్ అయితే చేయండి. తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్ ప్యానెల్‌కి వెళ్ళినట్లయితే అక్కడ మీరు సెర్చ్ చేయండి సేబర్ అని, SABER. ఇక్కడ చూడొచ్చు మీకు సేబర్ అనేది అయితే చూపిస్తుందనమాట. దీన్ని సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇంకా మీరు యూజ్ చేసుకోవడం అంతే అనమాట. సో ఈ విధంగా అయితే మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు సేబర్ ఎఫెక్ట్‌ని మ్యాక్‌బుక్ ఎయిర్‌లో.